2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మరి ఎస్సీల అభివృద్ధికి సంక్షేమానికి ఆయన పాటుపడ్డారో మీరు ఒకసారి గమనించాలి. 40,000 కోట్లు సంక్షేమ కార్యక్రమాలకు ఇస్తే ఆల్మోస్ట్ 4,000 మందికి వాళ్ళకి చాలామందికి ఇన్నోవా కార్స్ అయితేనేంటి చాలా పథకాలు ఇచ్చారు. మన యువత అయితే 2.5 లక్షల మందికి ఉపాధి కల్పించారు. ఇలాంటి పథకాలు మరి మీరు గమనిస్తే విలేజెస్లో అయితే టాయిలెట్స్ అయితేనేంటి, సీసీ రోడ్స్ అయితేనేంటి, లోకేష్ గారు ఆయన 4,000 పైన సీసీ రోడ్స్ వేయటం ఈరోజు మనం గమనించాలి. అలాంటి ఉన్నతిని 2019 నుంచి 2024 వరకు అసలు ఎస్సీ కార్పొరేషన్కి అసలు ఎస్సీ కార్పొరేషన్ని 3 ముక్కలుగా చేసి ఏంటంటే మీకు బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి 3 ముక్కలు ఆడటం చాలా ఇష్టం. రాజధాని 3 ముక్కలు చేసేసాడు, ఎస్సీ కార్పొరేషన్ 3 ముక్కలు, మాలా మాదిగా రెల్లి అనుకుంటూ సరే చేశారు. దానికేమైనా నిధులు కేటాయించారా? డైరెక్టర్స్ కానీ చైర్మన్స్ కానీ వాళ్ళ జీతాలు కూడా ఇచ్చిన దాఖలేదు. కనీసము ఆయనకి ఎవరైతే సలహాదారులు ఉన్నారో ఆ సలహాదారులకు ఇచ్చే జీతాల్లో సగం కూడా చైర్మన్స్కి ఇవ్వలేదు. నేను కానీ మా డైరెక్టర్స్ కానీ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్తే అది శిథిలావస్థలో ఉంది. మళ్ళీ మేము దాన్ని రినోవేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కనుక గమనిస్తే ఎప్పుడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు కంటారు. అదేంటి, స్వాతంత్ర ఫలాలు ప్రతి వాళ్ళకి అందాలి, అందులో కూడా దళితులకు అందాలి, దళితుల్లో కూడా అసమానతలు ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా ఈక్వల్గా కావాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా అందిన వాళ్ళకే కాకుండా ఒక కులం కాకుండా అట్టడుగున కులాలు ఉన్నాయి, మాదిగా ఉంది, తర్వాత ఉపకులాలు ఉన్నాయి. వీళ్ళకి అసలుకి సంక్షేమ కార్యక్రమాలు అందట్లేదని 1997లోనే ఏబీసీ వర్గీకరణ తీసుకుని వచ్చారు. అది ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఆయన ఆ బిల్లును ప్రవేశపెడితే 1999లో కేఆర్ నారాయణ గారు అంటే రాష్ట్రపతి గారు దాన్ని ఆమోదించారు. తద్వారా 2000 నుంచి 2004 వరకు కూడా ఎస్సీలకి అంటే ఎస్సీలో కూడా నేను మాట్లాడుతుంది డౌన్ టుడెన్ అంటే చాలామంది ఎస్సీలో కూడా చాలా తక్కువ కులాలు అసలుకి వాళ్ళకి ప్రతిఫలాలు ఫలాలు అందని వాళ్ళు ఉన్నారు. ఎందుకని ఎప్పుడు కూడా డెవలప్ అయిన వాళ్ళే, ఒక ఐఏఎస్ కొడుకైతే ఐఏఎస్ అవుతాడు, ఐపీఎస్ అయితే ఐపీఎస్, ఎవరైతే ఉన్నతిగా పథకాల్లో ఉన్నారో పదవుల్లో వాళ్ళే పిల్లల్ని డెవలప్ చేస్తున్నారు తప్పితే చాలామంది ఉన్నారు పేదవాళ్ళు, వాళ్ళకి ఐఏఎస్ అవ్వాలని ఉంటుంది, డాక్టర్ అవ్వాలని ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన నిధులు కూడా సరిగ్గా లేక, వాళ్ళు చదువుకోవటానికి కూడా కోచింగ్ సెంటర్స్ లేక, ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఇప్పుడు మేము ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ కూడా మేము చాలా చోట్ల కూడా ఇప్పుడు వాళ్ళకి శాంక్షన్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ని కూడా ఆల్మోస్ట్ 12,000 మంది పైన మనం ఐఏఎస్ కోచింగ్ ఇస్తున్నాం. సో ఇలాంటి పథకాలు అంటే ఇలాంటి ఇంప్లిమెంటేషన్స్ ఉంటే ఈవెన్ డౌన్ టుడెన్ ఎవరైతే నిజంగా అసమానతలో ఉన్న ఉపకులాలు ఉన్న ఇప్పుడు చాలామంది వాళ్ళకి ఈ పథకాలు అందుతాయి. అందువల్లనే ఈరోజు మరి 2000 నుంచి 2004 వరకు ఈ ఎస్సీ వర్గీకరణ వల్ల మాదిగా ఉపకులాలకి మాదిగలకు కూడా 24,500 మందికి లబ్ధి చేకూరింది అని ఉషా మెహ్రా అంటే చాలామంది ఈ వర్గీకరణ వద్దు అని మరి సుప్రీంకోర్టుకి వెళ్ళటం, ఆ సుప్రీంకోర్టులో 2004లో ఈ యొక్క వర్గీకరణ అనేది పార్లమెంట్ లెవెల్లోనే అవుతుంది కానీ స్టేట్ లెవెల్లో కాదు అని చెప్పినప్పుడు ఇవన్నీ వర్గీకరణ రద్దయిపోయింది. తద్వారా మరి ఈ పార్లమెంట్ నుంచి ఒక ఉషా మెహ్రా కమిషన్ పంపించినప్పుడు ఉషా మెహ్రా గారు అన్ని కమిషన్ మొత్తము స్టడీ చేసి ఈ ఎస్సీలు ఎస్సీ ఉపకులాలు వాళ్ళందరూ కూడా 24,500 లబ్ధి ఈ 2000 నుంచి 2004 సంవత్సరం మధ్యనే జరిగింది. తర్వాత ఈ యొక్క అధోగతి పాలైందని వాళ్ళు చెప్పడం జరిగింది. మన అదృష్టం బాగుండి 2014 ఆగస్టులో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకి శాంక్షన్ చేసింది. అంటే జీవో పాస్ చేయడం వల్ల మరి 2024 ఆగస్టులో ఈ జీవో రావటం, తద్వారా 2024 నవంబర్ 15న మరి ఎస్సీ డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 86 జీవో పాస్ చేసి ప్రతి వాళ్ళ దగ్గర నుంచి కూడా అర్జీలు తీసుకోండి, ఎస్సీలు నిజంగా ఎవరు డౌన్ టుడెన్ ఉన్నారో వాళ్ళకి నిజంగా ఏమీ ఆర్థిక సాధిక బాధలు ఉన్నాయి అని తెలుసుకోమని ప్రతి జిల్లా కూడా వాళ్ళు విజిట్ చేశారు. అది కూడా రాజీవ్ రంజన్ మిశ్రా గారు, అది ఈజ్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఈజ్ గాన్ టు ఆల్ జిల్లాస్, ఈవెన్ గుంటూరు వచ్చారు. తర్వాత ప్రతి జిల్లాకి వెళ్ళినప్పుడు దళితులందరూ పోయి వాళ్ళ రిక్వెస్ట్లు అంటే చాలామంది కూడా ఎస్పెషలీ మాదిగ కులం అనేది వెనుకబాటుతనంలో ఉంది అని వాళ్ళు గమనించి ఈరోజు మరి వాళ్ళు 2011 అంటే మనకి ఇంకా జనాభా లెక్కలు తేలలేదు కనుక